హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో ఐస్ క్రీమ్ తయారు చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సమ్మర్లో ఇలా చల్లచల్లగా చేసి పెట్టామంటే పిల్లలకి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నేనైతే ఈ ఐస్ క్రీమ్ని కస్టర్డ్ పౌడర్తో చేశాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలన్నది వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. కప్ మెజర్మెంట్లో వచ్చేసి 2 కప్పులు పాలు తీసుకున్నా. చిక్కటి పాలు తీసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదా, అవి తీసుకుంటే మనకి ఐస్ క్రీమ్ క్రీమీగా వస్తుంది. ఈ పాలని మరగనివ్వాలి. ఈ పాలు మరిగి ఒక పొంగు వచ్చేలోపు ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక 2 టీ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేస్తున్నా. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పాలు పోస్తున్నాను. ఇవి పచ్చిపాలేనండి. ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే పాలు చూద్దాము. ఇవైతే పొంగొచ్చి మరుగుతున్నాయి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు గరిటెతో కదుపుకుంటూ మరిగించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా మరగనివ్వండి. ఇలా పాలు బాగా మరుగుపట్టాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు పంచదార వేస్తున్నా. ఇలా పంచదార వేసుకుని బాగా కలుపుకొని ఈ పంచదార కరిగి పాలని కాసేపు మరగనివ్వండి. ఒక 2-3 నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందు కస్టర్డ్ పౌడర్ని కలిపి ఉంచుకున్నాం కదా, దాన్ని అడుగు నుంచి పైకి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని పోసుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా పోసిన వెంటనే గరిటెతో కదుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. సిమ్లోనే పెట్టి ఉడికించండి. కాసేపటికి చూడండి, ఇది కొంచెం చిక్కబడింది కదా, ఇలా చిక్కబడేంత వరకు సిమ్లోనే పెట్టి ఉడికించండి. కదుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంచులు కంటిన మేగడ్ని ఇలా తీసుకుంటూ కలుపుకోండి. దీన్నైతే ఇప్పుడు స్టవ్ మీద నుంచి పక్కన పెట్టేసుకోండి. ఇది త్వరగా చల్లారుతుంది. ఇలా పక్కన పెట్టుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, మేగడ పట్టకుండా ఉంటుంది. ఇది పూర్తిగా చల్లారేంత వరకు వదిలేసేయండి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత చూడండి, ఇలా కొంచెం చిక్కబడుతుంది. దీన్నైతే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ అంటే పాల మీద మేగడండి. పాలు కాచి చల్లార్చిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే థిక్గా మేగడ ఫామ్ అవుతుంది. ఆ మేగడని తీసుకున్నాను. ఫ్రెష్గా ఉండే మేగడని తీసుకోండి. ఒక 2-3 రోజులు మేగడని తీసుకోండి. మరీ ఎక్కువ రోజులది తీసుకోవద్దు, ఫ్రెష్గా ఉండదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. మీరు కావాలంటే వెనిలా ఎసెన్స్ ఏదన్నా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. హై స్పీడ్లో పెట్టుకుని ఇలా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని ఈ మిక్సీ పట్టిందంతా కూడా వేసుకోవాలి. నేనైతే ఇలా గ్లాస్ బౌల్ తీసుకున్నాను. మీరు కావాలంటే స్టీల్ డబ్బా ఏదన్నా కూడా తీసుకోవచ్చు. దీన్ని మూత పెట్టే ముందు ఇలా ఏదన్నా కవర్తో సీజ్ చేయండి. నేనైతే ఇలా అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నాను. లేదంటే బటర్ పేపర్ కానీ, లేదంటే ఏదైనా కవర్తో అన్నా ముందు క్లోజ్ చేసి ఆ తర్వాత మూత పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మూత కంటిన వాటర్ మనకి ఐస్ క్రీమ్లో పడకుండా ఉంటుంది. నేనైతే ఇంకా మూత కూడా పెట్టడం లేదు. ఇలా అల్యూమినియం ఫాయిల్తోనే క్లోజ్ చేసుకుని ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక 3 గంటల తర్వాత తీసి చూస్తే ఇది లైట్గా ఐస్ ఫామ్ అవుతుంది. దీన్ని స్పూన్తో బాగా కలపాలి. ఇలా ఒకసారి స్పూన్తో మొత్తం కూడా ఐస్ అంతా కూడా ఇలా బాగా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టాలి. హై స్పీడ్లో పెట్టుకుని బాగా మిక్సీ పట్టండి. ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లో వేసుకుని ఇలా మొత్తం వేసి మూత పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇందాకట్లాగానే మళ్ళీ పేపర్ పెట్టి దానిపైన మూత క్లోజ్ చేయండి. నేనైతే ఇలా అల్యూమినియం ఫాయిల్తోనే క్లోజ్ చేసుకుని ఒక నైట్ అంతా డీప్లో పెట్టేస్తున్నాను. తర్వాత రోజుకి ఓపెన్ చేసి చూస్తున్నాను. తర్వాత రోజుకి
ఈ ఫాయిల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి మనకైతే చక్కగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే బాదం పిస్తా కూడా వేసుకుంటున్నాను. అలానే టూటీ ఫ్రూటీ కూడా వేస్తున్నాను. ఇలా మీకు నచ్చినవి వేసుకుని సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. సమ్మర్లో ఇలా చల్ల చల్లగా చేసుకొని తింటే ఇంకా బయట కూడా కొనుక్కోక్కర్లేదు, ఇంట్లోనే చేసుకొని తినొచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ ఒకటి ఉంటే చాలు. కస్టర్డ్ పౌడర్ లేకపోయినా కూడా కార్న్‌ఫ్లోర్‌తో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మా పాఠశాల ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.